హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. కాకతీయ కాలనీ చెంగిచెర్ల అనే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ LXi 2011 ఇయర్ ఎండింగ్ 12/4 రిజిస్ట్రేషన్ అయింది వెహికల్. అంటే 27/4 వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీదనే నడిచింది వెహికల్. కేవలం 81,000 కిలోమీటర్ అయింది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది. టైర్లు వచ్చేసి 4 టైర్లు 100కి 100%. ఎందుకంటే రీసెంట్గానే వేయించారు. ఆ బిల్లు కూడా ఉందన్నారు. కస్టమర్ ఉన్నది, బిల్లు కూడా ఇస్తా అన్నారు. MRF టైర్లు కొత్తవి వేయించారు. అవి కూడా బిల్లు కూడా జగన్ ఇస్తానన్నాడు. జగన్ ఖచ్చితంగా పంపిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన డ్రైవరే పోయి తీసుకొచ్చారు వెహికల్ కస్టమర్ దగ్గరికి పోయి. ఇక మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్. కానీ ఏ గ్లాసు ఏ డోరు ఏది మారలే. కాబట్టి చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు అంతే తప్పించి ఇక్కడ ఏ గ్లాసు ఏ డోరు మారలే. అన్నీ ఒరిజినల్ ఉంది. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. టైర్లు అయితే 100కి 100%. మొన్ననే రీసెంట్గా వేయించారు. 100కి 100%. ఫ్రంట్ అద్దం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, ఇంతవరకు మారలేదు. షోరూమ్ నుంచి వచ్చిన అద్దమే 2011. ఇది 11, ఇది 11, ఇది 11, ఇది కూడా 11. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసే చూడండి. చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్లు ఏం లేవు. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది. ఇంటీరియర్ కళ్యాణ్ రాకేష్ కస్టమర్ వచ్చి ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఏ డోరు మారలేదు, అన్నీ ఒరిజినలే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్. బ్యాక్ సైడ్ 2 పవర్ విండోస్ రావు, మాన్యువల్ వస్తాయి. ఇక టైర్లు చూసారు ఆల్రెడీ, సిల్ టైర్లు. ఓన్లీ పెట్రోల్ వెహికల్. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. రిమోట్ కూడా ఉంది. వెహికల్ నెంబర్ వచ్చేసి 2581. ఏ గ్లాసు మారలే, అన్ని 11 చూడండి. రిమోట్ కూడా ఉంది. 2 పవర్ విండోస్. రీడింగ్ కూడా చూడండి, కేవలం 81,000. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. ఏసీ ప్రాబ్లం ఏం లేదు, చిల్డ్. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏమి లేవు. ఎక్సలెంట్ ఉంది ఇంజన్. బ్యాటరీ కొత్తది, ఆప్రాన్స్ కానీ ఎక్కడ ఏమి లేవు. చూడండి, ఒరిజినల్ ఉంది. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది. ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చారు. ఇంకొక 5-6 వేల కిలోమీటర్ దాకా ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. A to Z ఒరిజినల్. పట్టీ కానీ బ్యానెట్ కానీ గ్లాస్ కానీ ఏది మారు, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంజన్ కూడా ఎక్సలెంట్ సైలెంట్ కండిషన్లో ఉంది. అన్న వెహికల్ యొక్క రివ్యూ మొత్తం చూసారుగా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉంది, ఏది మారాలి, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,35,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్. డిక్కీ చూపించడం మర్చిపోయినా.
A to Z ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. వీల్ పాన్ అంతా సెట్ ఉంది. ఇది జాకీ ఇట్లా. టైర్ వచ్చేసి ఇది ఒక 0 ఉంది, స్టెప్ని మాత్రం 0 ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది, గ్లాస్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.